ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమంలో పథకాలను అప్లై చేసుకోవాలన్నారు పెద్దపల్లి డిప్యూటీ కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ కేంద్రంలోని 3వ వార్డులో ప్రజాపాలన కౌంటర్ను పరిశీలించారు డిప్యూటీ కలెక్టర్. ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. అర్హులైన ప్రజలందరూ అన్ని గ్యారెంటీలకు దరఖాస్తులు ఇవ్వాలని చెప్పారు. చేసిన ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా జిల్లా మొత్తం మీద జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మొత్తం 2,25,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రతి జీపీలో ప్రతి వార్డులో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మంచి రెస్పాన్స్ వస్తుంది. పబ్లిక్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ఆఫీసర్స్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది స్టేట్ నుంచి. సో ప్రతి దగ్గర 100 హౌస్ హోల్డ్స్కి ఒక కౌంటర్ అని, అదేవిధంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ, హెల్ప్ డెస్క్ కానీ, అదే ముందే ఫార్మర్స్ ఆల్రెడీ ఎవరు కూడా బయటకి వెళ్ళి ఇబ్బంది పడకుండా మీడియేటర్స్ ఇన్వాల్వ్ కాకుండా అప్లికేషన్స్ ఫామ్స్ కూడా డిస్ట్రిక్ట్ నుంచే మేము సప్లై చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని బాగా ఫాలో అవుతున్నారు. మా సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ఎవరైతే ముందుగా ఒకటి ఇంపార్టెంట్ ఆల్రెడీ బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్కీమ్స్లో బెనిఫిట్ కాని వాళ్ళు లైక్ వేరే అదర్ స్కీమ్స్లో ప్రీవియస్లీ ఏవైతే స్కీమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయో దానిలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా ఉన్న స్కీమ్స్లో ఉన్న వాళ్ళు అదేవిధంగా కొత్తగా రిక్వైర్మెంట్ ఏ నీడ్ ఉన్నా కూడా వాటిని కూడా మనం జనరల్ కౌంటర్ సెపరేట్గా పెట్టి అప్లికేషన్స్ తీసుకోమన్నారు. సో పార్ట్ ఆఫ్ దిస్ నేను మంథని మున్సిపాలిటీ విజిట్ చేయడం జరిగింది. దట్ డూయింగ్ గుడ్. ఇది ఇట్లనే కంటిన్యూ చేయాలని కోరుతున్నాను.